ఓ షట్ జగనన్న, చాలా దారుణాలు జరిగిపోతున్నాయి, నీకు చెప్పాలి. నేను ఉచిత సలహాదారుడుగా నేను కూడా చెప్పకపోతే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటాం. అందువల్లే అన్నీ చెప్పేస్తున్నాను, కొంచెం చూసుకో. మనము ఫోన్పేలు గూగుల్ పేలు చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలా. ఇప్పుడు మనము ఒక మాట చెప్తా విను. జనాలు హారతులు పడితే నీ సెంటిమెంట్ వర్కౌట్ అయిపోయి, రాజశేఖర రెడ్డి గారి ఫోటో వర్కౌట్ అయిపోయి, అమ్మ సెంటిమెంటు, చెల్లెల సెంటిమెంట్ వర్కౌట్ అయిపోయి, మనం ఊహించని సీట్లు వచ్చాయి. ఎవడు ఊహించడు కూడా, కనీసం నువ్వు కూడా ఊహించడం అన్నా. 151 సీట్లు అంటే అది ఏంది, ఒక రేంజ్ అది, అవునా? కానీ జనాలు చీకొడితే, థూ నీ బతుకు జడ అని చీకొడితే 11 సీట్లు పడిపోయాం. 151 నుంచి 11 అంటే ఎంత దారుణం అన్నా. కానీ ఇప్పటి పరిస్థితి ఏంటి తెలుసా, ఇప్పుడు కండిషన్ ఏంటి తెలుసా? అందరికీ కళ్ళు మూసుకొనేసి ఫోన్పేలు గూగుల్ పేలు కొడుతున్నావుగా, వాళ్ళు పొరపాటున నీ నుంచి ఫోన్పే గూగుల్ పే లేట్ అయిపోతే నీ మీదనే తిరగబడుతున్నారు. అర్థమవుతుందా? పెట్టావుగా, కొన్ని పెంట బ్యాచ్లను పెట్టావుగా, వాళ్ళు నీ మీదనే తిరగబడుతూ నీ మీదనే వీడియోలు చేస్తున్నారు. చూసుకోవాలి. అంటే జనాలతో పాటు ఈ పేటీఎం బ్యాచ్లు కూడా తిరగబడితే పులివెందుల సీటు కూడా కష్టమే జగనన్న. ఇది కొంచెం వినడానికి బాగా నొప్పిగా ఉంటుంది, కానీ ఇదే నిజం. సో ఇలాంటి విషయాలని నేను చెప్తూ ఉంటాను. అవన్నీ చూసుకొనేసి మళ్ళీ రీసెట్ చేసుకొనేసి కనీసం వైసీపీలో ఒక్క సీట్ అయినా వస్తే చాలు అన్నంత సిచ్యువేషన్ కనిపిస్తోంది. దాన్ని రీసెట్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావా ఇంకేం చేస్తావా నాకు తెలియదు. మరి వైసీపీ బతకాలి, జగనన్న మళ్ళా సీఎం సీట్లోనో లేకపోతే ఇంకొక పెద్ద సీట్ ఏదైనా పెడదాం పక్కన, ఆ సీట్లో నేను కూర్చొనేసి మళ్ళా ఆంధ్రప్రదేశ్ని సంకనాగిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. జగనన్న, నువ్వు లేకుండా ఆంధ్రప్రదేశ్ కష్టం జగనన్న. మనము ఆల్మోస్ట్ సంకనాగిపించాం, మళ్ళా నువ్వు రాకపోతే ఏమైపోతుంది ఆంధ్రప్రదేశ్? సో కొంచెం చూసుకొనేసి పేటీఎం బ్యాచ్లను కూడా కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఫిల్టర్ చేసుకో. లేకపోతే ఏంటంటే వాళ్ళ వాయింపుడు ఎక్కువైపోతుంది, జనాల వాయింపుడు తప్పదు జగనన్న. బీ ఫ్రాంక్ చెప్తున్నా, జనాల వాయింపుడు తప్పదు ఈసారి కూడా. కానీ పేటీఎం బ్యాచ్లను కూడా కొంచెం చూసుకో. వాళ్ళు కూడా తిరగబడితే ఏంటి వైసీపీ క్వశ్చన్ మార్క్ ఏంటి ఆలోచించుకో జగనన్న. నేను ఉంటాలే, నేను ఎప్పుడు కొంచెం వెనకలు ఉండి తోస్తుంటా, సపోర్ట్ ఇస్తూ ఉంటా. ఏమంటావు జగనన్న?